Hello everyone, welcome back to my channel. This is my first long video. I'm very excited to post this video and అంతే కంగారుగా కూడా ఉంది. యూజువల్గా నేను షార్ట్సే అప్లోడ్ చేస్తా కదా, తక్కువ టైం మాట్లాడితే అయిపోతుంది. బట్ ఇది లాంగ్ వీడియో, కాసేపు కంటిన్యూస్గా మాట్లాడాలి, చూడాలి ఎన్ని తప్పులు మాట్లాడతాను, ఎన్ని తడబడతాను. ఇంతకీ నేను సుత్తి లేకుండా నేను సుత్తి లేకుండా టాపిక్లోకి వచ్చేస్తాను. ఈరోజు నా బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, మా ఫ్రెండ్స్ కజిన్స్ వచ్చారనమాట. కజిన్ ఇక్కడే వర్క్ చేస్తాడు, ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఒక ప్లేస్కి తీసుకొచ్చాను, మీకు కూడా అదే ప్లేస్ని చూపిస్తాను. నన్ను నమ్మండి, నా వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే బాంబేలో ఒక ప్లేస్ అయితే మీకు కవర్ అయిపోతుంది. అదే పొవై అనమాట. నా వీడియోస్ని మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఫుడ్ లేకుండా నాది ఏ వీడియో కూడా కంప్లీట్ అవ్వదు మ్యాక్సిమం. ఇప్పుడు కూడా అంతే. ఇలా ఆటో దిగామో లేదో కాఫీ తాగడానికి అని చెప్పి వచ్చేసాము. అందరూ కాఫీ ఆర్డర్ చేసుకున్నారు, నేను మాత్రం మాచా ఆర్డర్ పెట్టుకున్నాను. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా బాగుంది అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అంట. ఇంకా కాఫీలన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరాం. మామూలుగా కాదు, వీధుల్లో మేము చేసిన హడావిడి ఇంత అంతా కాదనమాట. ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. జ్ఞాపకాలంటే ఇవే కదా, స్పాంటేనియస్, సింపుల్ అండ్ హార్ట్ టచింగ్. ఈరోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీధుల్లో ఫుల్గా గట్టి గట్టిగా అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ మీరే వినండి. లాస్ట్లో విన్నారు కదా, విత్ మ్యూజిక్తో ఎండ్ చేసామన్నమాట. అలా రోడ్ల మీద అరుచుకుంటూ పాటలు పాడుకొని వచ్చాము. ఫైనల్గా డెస్టినీ అయితే రీచ్ అయిపోయాము అనమాట. అదే గలేరియా మాల్. షాపింగ్ అని వచ్చాము. అక్కడ వస్తువులన్నీ చాలా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి, చాలా ప్రీమియంగా ఉంటాయి అనమాట. మీకు చెప్పలేదు కదా, ఇది యాక్చువల్లీ చాలా రిచ్ ప్లేస్ అనమాట. రెంట్స్ కూడా చాలా హై ఉంటాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా కాస్టే ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోవడానికి బాగుంటుంది, ఉండడానికి బాగోదన్నమాట. బేసికల్గా బాంబేలో వర్షాలు మామూలుగా పడట్లేదు, ఫుల్గా పడుతున్నాయి అన్నమాట. కానీ ఈ ఒక్క ఏరియాలోనే హ్యాపీగా తిరగొచ్చు వర్షాకాలంలో కూడాను. రొచ్చరొచ్చగా ఉండదన్నమాట. మిగిలిన అన్ని ఏరియాస్ అలాగే ఉంటుంది. బాంబే యాక్చువల్లీ కొంచెం ఓల్డ్ సిటీ, సో ఎక్కడికి వెళ్ళినా మనం ఇది తప్పదనమాట. కానీ ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా నచ్చుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. బాంబే ఐఐటి కూడా పొవైలోనే ఉందన్నమాట. మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే బాంబేకి వస్తే ఈ ప్లేస్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ ప్లేస్లో ఏమన్నా అంత వింతలు ఉంటాయి అంటే ఏముండవు. బిల్డింగ్స్, లైటింగ్స్ అండ్ షాపింగ్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మాకు రోడ్ క్రాస్ చేయడానికి చాలా టైం పట్టింది అండ్ ఈ వీడియో అంతటిని కవర్ చేసిన నా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్. అదే మా హస్బెండ్ అయితే మాత్రం అస్సలు నాకు ఇంత కంటెంటే ఇవ్వరు, నాకు అసలు బ్లాగ్ కూడా అవ్వదు, చిన్న షార్ట్ అప్లోడ్కి కూడా నాకు అవ్వదు, అంత వీడియో కూడా తీసి పెట్టరు అనమాట. వచ్చేసాం ఫైనల్గా మాల్ లోపలికి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అమ్మాయిల పర్సులు, పౌచులు, చౌలీలు అండ్ ఫోన్ కవర్స్ అయితే రకరకాలు ఉంటాయి అన్నమాట. కానీ పర్లేదు, ఎంత కాస్ట్ అయినా కొనుక్కుంటా అన్నవాళ్ళు ధైర్యంగా వెళ్ళొచ్చు. యుటెన్సిల్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ మనకు మంచి క్వాలిటీ కాదనమాట, చూడటానికి మాత్రమే బాగున్నాయి. చెప్పా కదా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయని. మా వాడు చూడండి భలే కవర్ చేశాడు అసలు. నేను నిజంగా కంటెంట్ క్రియేటర్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు జస్ట్ నాకు ఇంత ఫస్ట్ లాంగ్ వీడియోకి 3 to 4 times నాకు గొంతు పట్టేసింది. అలాంటిది కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ కంటెంట్ క్రియేటర్స్. ఫ్యూచర్లో నాకు కూడా ఇలా ఎవరైనా ట్యాగ్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రజెంట్ అయితే నేను చెప్పులు కొందామని వచ్చాను. బ్రిక్ అండ్ స్టాక్ ఉంది కదా, దాని డూప్ అనమాట ఇది. దాని మీన్స్ కాపీ, లైక్ వర్షాకాలం వేసుకోవడానికి ప్లాస్టిక్ చెప్పుల్లాగా. కానీ 700 చెప్పారు. నేను ఫైనల్ ప్రైస్ ఇదేనా అని అడిగితే 600కి వస్తుందని చెప్పారనమాట. ఎందుకు ప్లాస్టిక్ చెప్పులు 600 రూపాయలు పెట్టి కొనాలా అని చెప్పి నేనైతే కొనలేదులేండి. మా ఫ్రెండ్ని అడిగాను, నాకు హైదరాబాద్లో ఇంకా చవకగా వస్తే నేను ఎందుకు కొంటానని చెప్పేసి తను కూడా వెళ్ళిపోయింది. ఇంకో చోటుకి వెళ్ళాం క్లిప్స్ కొనడానికి, అక్కడ కూడా చాలా గట్టిగానే చెప్పారు రేట్లు. ఇంకా మన స్థాయికి కాదులే అని చెప్పి మేము వెళ్ళిపోయామన్నమాట. బాంబే అంటేనే ఒక స్పెషల్ క్రేజ్, ఎక్కడ చూసిన కలర్, కంటెంట్, ఎంటర్టైన్మెంట్. నేను బాంబే వచ్చిన కొత్తలో చాలా భయపడ్డాను. బేసికల్గా ఐఎమ్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్స్ కదా, సడన్గా హిందీ స్టేట్స్లో ఎలాగా. హిందీ స్టేట్స్ అన్నీ ఒకటైతే బాంబే ఇంకా ఫాస్ట్ కల్చర్ అండ్ పీపుల్ ఆర్ వెరీ రష్ అనమాట. ఎప్పుడూ బిజీగానే ఉంటారు.
కానీ ఇక్కడ పీపుల్ చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారనమాట. నాకైతే బాగా నచ్చిన స్టేట్ అంటే నేను మహారాష్ట్ర అని చెప్తాను. అండ్ నా వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్‌లో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ బాంబేలో మీటర్స్ ఉంటాయన్నమాట. మాకు ఇంటికెళ్ళడానికి 100 రూపీస్ అయింది. బాయ్.